హలో వెల్కమ్ టు సుమన్ టీవీ యూకే. నా పేరు వైశాల్ని. యూకే అనగానే చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అ డ్రీమ్ ల్యాండ్ ఫర్ మెనీ పీపుల్. అలాంటిది ఒక స్టూడెంట్ల లైఫ్ స్టార్ట్ చేసి ప్రొఫెషనల్ జాబ్లో ల్యాండ్ అవ్వాలంటే ఇట్ ఈస్ అ బిగ్ జర్నీ. ఆ జర్నీ గురించి మనకు చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి కూడా చాలా 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 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవడానికి మనతో పాటు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది, మిస్ సాహితి. వారిని అడిగి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. ఐవ్ హర్డ్ దట్ యూ లాస్ట్ వన్ ఆఫ్ యువర్ జాబ్స్ అండ్ యూ హ్యాడ్ టు గివ్ అ బిగ్ సాక్రిఫైస్ విచ్ ఇస్ అఫ్ కోర్స్ లైక్ లిటరలీ 1 year కోర్స్ తగ్గిపోతుంది మీరు. సో అదంతా చూసుకొని డూ యూ థింక్ లైక్ ఐ డోంట్ బిలాంగ్ హియర్ అని ఎప్పుడన్నా అనిపించిందా? ఎస్. సో టు బీ హానెస్ట్, నేను చెప్పాను కదా నా ఫస్ట్ జాబ్ ఎట్లా వచ్చిందో. ఫస్ట్ జాబ్ లో ఐ వాజ్ వర్కింగ్ విత్ దమ్ ఫర్ మోర్ దెన్ ఎ ఇయర్. అప్పుడు 2 years అయిపోయింది ఆల్మోస్ట్, అండ్ ఐ హ్యావ్ టు అప్లై మై పిహెచ్డబ్ల్యూ టైం అప్పుడు. సో పిహెచ్డబ్ల్యూ అప్లై చేయాలా వద్దా అన్న టైంలో ఐ వాస్ డిసైడింగ్ లైక్ నేను వర్క్ చేసే కంపెనీ కూడా దే ఆర్ మూవింగ్ అవుట్స్కట్స్. సో లండన్ వదిలేసి ఎక్కడో ప్లేస్ వెళ్తున్నారు, అండ్ అక్కడ ఇంకా రూల్స్ చేంజింగ్ అవన్నీ ఉన్నాయి. సో ఇంటర్నల్లీ కూడా కొంచెం యూనో చేంజ్ అవుతుంది కదా ఆఫీస్. ఐ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మాస్టర్స్ సర్టిఫికేట్ నా చేతిలో వచ్చింది కదా అని ఐ ట్రైడ్ డూయింగ్ మై జాబ్ సర్చ్ అగైన్. అప్పుడు కొంచెం సీనియర్ రోల్స్కి ట్రై చేశాను బికాస్ ఐ వాస్ డూయింగ్ లైక్ ఫ్రమ్ లెవెల్ 1, రైట్? సో నాకు ఆల్రెడీ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, నేను స్క్రాచ్ లెవెల్ జూనియర్ బయర్ లెవెల్లో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు కొంచెం మాస్టర్స్ వచ్చింది ఎక్స్పీరియన్స్ తో పాటు, నా నాలెడ్జ్ తో పాటు. అండ్ ఐ టోల్డ్ యూ ఐ వాస్ వర్కింగ్ ఆన్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్. ఆ సర్టిఫికేషన్ కంప్లీట్ అయింది 1 year లో. సో కంప్లీట్ అయింది కదా, నవ్ ఐ కెన్ డూ మోర్, కొంచెం లెవెల్ పెరగచ్చు బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్పీరియన్స్ అనుకోని ఐ స్టార్టెడ్ హిట్టింగ్ ద మార్కెట్. అప్పుడు వాట్ ఐ నోటీస్డ్ ఇస్, ఒక 6 months ఇంటర్వ్యూస్ ఇచ్చాను. కొంతమందికి ఇంటర్వ్యూ ఇచ్చినా వాళ్ళు గోస్ట్ చేస్తారు, వాళ్ళు రెస్పాన్స్ చేయరు. This ghosting they have to stop. The hirers have to stop ghosting students because they have a lot of hopes. And then interview అయ్యాక they don't even tell you select అయిందా ఆర్ ఏదో ఒకటి చెప్పవచ్చు కదా. లేదు, కొంతమంది అసలు ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత మన మెసేజెస్ కి ఈమెయిల్స్ కి రిప్లై అయ్యారు. సో అట్లా చాలా అవుతుండే. అండ్ ఇంకా నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా కాబట్టి అంత సీరియస్ గా హిట్ అవ్వలేవాటి. బట్ నేను కొన్ని రోల్స్ కి ట్రై చేస్తుండే, లైక్ కొంచెం సీనియర్ బయర్ రోల్స్ కి, అట్లాంటి రోల్స్ కి ట్రై చేస్తుండే. దాంట్లో సో ఐ గాట్ ఇన్ టు ఏ బిగ్ 4 కంపెనీ, అండ్ బిగ్ 4 కంపెనీలో ఒక సీనియర్ అసోసియేట్ రోల్ లాగా వచ్చింది అనమాట. ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ వాళ్ళు ఇంకా నా జాబ్ ఆఫర్ రిలీజ్ చేయడానికి చాలా టైం పడుతుంది, లైక్ ఒక 4 to 5 months పడుతుంది. సో నాకు ఇంకొక 1 month లో నా స్టూడెంట్ వీసా అయిపోతుంది. సో వాట్ హ్యావ్ టు డూ అని అప్పుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉండే. దెన్ ఐ మేడ్ మై డెసిషన్ లైక్ పిఎస్డబ్ల్యూ చేసేద్దాము, వీళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఇంకా అప్పటికి నాకు ఒక కంపెనీ గోస్ట్ చేసింది కదా. సో ఆ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ were they happy with sponsoring you or? Yes, they were happy. నాకు ఒక 1-2 months ఉండే. ఆ 1 month లో వాళ్ళు వస్తుంది అనుకున్నాను. వాళ్ళు చాలా లేట్ చేస్తున్నారు వాళ్ళ ఇంటర్నల్ ప్రాసెస్. నాకు జాయినింగ్ డేట్ నవంబర్లో ఇచ్చారు. సో అప్పటి వరకు నేను ఉండాలంటే ఎలా అని చెప్పి మళ్ళీ ఐ డిసైడెడ్ లైక్ సరే పిహెచ్డబ్ల్యూ వేసిద్దామని పిహెచ్డబ్ల్యూ వేసాను. పిహెచ్డబ్ల్యూ వేసిన 3 months కి దే కేమ్ బ్యాక్ సేయింగ్ యా ఇప్పుడు నీ స్పాన్సర్షిప్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము అని. మళ్ళీ సరే లైట్ ఐ టు. What if you went back to like after your masters, నీ పిహెచ్డబ్ల్యూ వేసుకోకుండా యూ వెంట్ బ్యాక్ టు ఇండియా అండ్ దే కుడ్ గెట్ యూ బ్యాక్ అగైన్? దట్ వాస్ నాట్ అన్ ఆప్షన్ బికాస్ నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ మాస్టర్స్ గ్రాడ్యుయేట్ అయ్యిందనే దే డిసైడెడ్ టు గివ్ మీ. నా మాస్టర్స్ సర్టిఫికేట్ జూలైలో వచ్చింది, గ్రాడ్యుయేషన్ డే అయిన తర్వాత. ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత స్పాన్సర్షిప్ వచ్చింది. సో ఇట్ వాస్ లైక్ హైలీ బికాస్ నేను యూకే లో ఉన్నాను కాబట్టి వచ్చింది నాకు జాబ్. ఓకే, సో యూ కెనాట్ గో బ్యాక్, యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ప్రాసెస్. యా, సో ద బెస్ట్ ఆప్షన్ వాస్ పిహెచ్డబ్ల్యూ వేసుకోవడం. పిహెచ్డబ్ల్యూ వేసుకున్నాను, ఒక 2 months లో మళ్ళీ టైర్ 2 వేసుకున్నాను, అండ్ ఐ గాట్ మై జాబ్ అండ్ ఐ వాజ్ డూయింగ్ దాట్ జాబ్ ఇస్ మోర్ డిఫరెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆపరేషనల్ రోల్లో ఏంటంటే నీ టు డూ లిస్ట్ ఉంటుంది, నువ్వు ఏం పని చేయాలో నీకు తెలుసు, నీకు KPIs ఉంటాయి. బట్ వేరాజ్ కన్సల్టెంట్ రోల్లో అలా ఉండదు. యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ పీపుల్ ఫర్ టేకింగ్ యూ ఇన్ ఏ ప్రాజెక్ట్. సో నీ ఇంటర్వ్యూ అయిపోయి జాబ్ వస్తే అయిపోదు, లోపల కూడా నువ్వు ప్రాజెక్ట్లకు అడుక్కోవాలన్నమాట. సో అంతే, బెంచ్ లో ఉంటావు. యా, అండ్ ఎక్కువ రోజులు బెంచ్ లో ఉంటే యూ లూజ్ యువర్ జాబ్. అండ్ ఆ టైంలో కూడా ఐ షోడ్ ఆల్ మై స్కిల్ సెట్. లైక్ ఐ డిడ్ ఇంటర్నల్ నెట్వర్కింగ్ విత్ మేనేజర్స్, ఐ డిడ్ వర్క్ ఆన్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్. చాలా పెద్ద క్లయింట్స్తో పనిచేస్తాను, లైక్ హ్యారిడ్స్ అండ్ ఖతర్ వాళ్ళతో క్లయింట్స్తో పనిచేస్తాను. బట్ ఐ వర్క్ ఇన్ వెరీ టెంపరీ ప్రాజెక్ట్స్, ఎందుకంటే నేను కొత్తగా వచ్చింది కాబట్టి దే డెంట్ ప్రిఫర్ మీ. అండ్ యూకేలో పర్టికులర్గా జాబ్స్లో కూడా దెర్ ఈస్ రేసిజం ఇన్ ప్లేస్.
నువ్వు నీకు ఎంత జాబ్ వచ్చినా నేను ఎంత వరకు ఉంచాలో అంతవరకు I wanted to ask you this question. Did you face any racism అని? సో అది ఉంటది, ప్రతి కంపెనీలో ఉంటది. అండ్ యూ హ్యావ్ టు నో హౌ టు హ్యాండిల్ ఇట్ అండ్ హౌ టు డీల్ ఇట్. నేను అది నా ఫస్ట్ రూల్, దాంట్లో అది చూసాను. అండ్ నేను ఏ ప్రాజెక్ట్కి అయితే హైర్ అయ్యానో ఆ ప్రాజెక్ట్ జాన్లో స్టార్ట్ అవుతుంది అన్నారు. నా నవంబర్లో హైర్ చేసుకున్నారు, జాన్లో స్టార్ట్ అవ్వలేదు, ఏప్రిల్ అయింది, స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఏప్రిల్లో దే డిసైడెడ్ దే డోంట్ వాంట్ టు గో ఫర్ దట్ ప్రాజెక్ట్. వాళ్ళు అనుకున్నంత స్పెండ్ దాని మీద రావట్లేదని ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారు. ఐ గాట్ టు నో దట్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని. నాతో పాటు ఎవరైతే 4 members హైర్ అయ్యారో అందరూ అన్నారు మన జాబ్స్ ఇంకా డౌటే అని. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఏం కాదు. But you were on a sponsored visa, no? Sponsored but visa. still if you lose your job you lose everything. Yeah. So and do they have that right to yes they can remove you anytime. 3 months notice ఇస్తారు అంతే. Oh my god. సో అది పోతుందని మాకు అప్పుడు అర్థమైంది. బట్ ఐ థాట్ ఇంటర్నల్ గా నేను ఏదో ప్రాజెక్ట్ తెచ్చుకుంటే ఐ స్టే ఇన్ ద ప్రాజెక్ట్ అనుకున్నాను. ఐ వర్క్ రియలీ హార్డ్, లైక్ ఒక రోజుకి 12 hours పని చేశాను. అంటే ఇంటర్నల్ గా నెట్వర్క్ చేసుకోవడానికి, మేనేజర్స్ తో మాట్లాడి నేను ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వడానికి. సో అట్లా ఒక ప్రాజెక్ట్ జాయిన్ అయ్యాను. ఫ్రైడే రోజు నాకు ఆమె కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఫ్రమ్ మండే వీఆర్ స్టార్టింగ్ ది ప్రాజెక్ట్ అని. మండే ఐ వెంట్ టు వర్క్. మండే మార్నింగ్ జాయిన్ అయ్యాను, దేవుడు మొక్కున్నాను ప్రాజెక్ట్ వచ్చింది అని. ప్రాజెక్ట్ ఆమె మీటింగ్ లో కూర్చున్నప్పుడు నాకు హెచ్ఆర్ కాల్ చేసింది, యూనో కమ్ ఫర్ ఒక 10 minutes కాల్ ఉందని. వెళ్ళాను, గెట్ యువర్ ల్యాప్టాప్ అన్నారు, తెచ్చుకున్నాను. గివ్ యువర్ ల్యాప్టాప్ అన్నారు, ఇచ్చాను, బాయ్ అన్నారు. దాట్ వాజ్ ద ఫస్ట్ లే ఆఫ్ ఇన్ మై లైఫ్. లైక్ లే ఆఫ్ అంటే ఇంత స్మూత్ గా అవుతుందా అని కూడా అంత ఈజీగా no prior notice, nothing was given. And but like, you have a project in your hands. What is the use I of just doing joined that? a project and kuda cheppanu. Exactly. But sorry, we cannot consider all this annadu chepparu. But they have to give notice, right? They gave me 3 months notice. So ఆ రోజు నాకు హ్యాండ్స్ ఆన్ ఇచ్చేసారు అండ్ యూ కెన్ గో హోమ్ అన్నారు. అండ్ ఐ హ్యాడ్ 3 months ఆఫ్ టైమ్ టు ఫైండ్ ఎ జాబ్. బికాస్ Tier 2 లో ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది Tier 2 అంటారు, కానీ Tier 2 లో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే నీ జాబ్ లో ఇంత తేడా ఉన్నా నీకు 3 months నోటీసే. ఆ 3 months తర్వాత యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ఇండియా, నో అదర్ వీసా. సో ఐ డోంట్ నో ఆల్ ఆఫ్ దిస్. యా, దట్ ఈస్ రియాలిటీ. సో PSW వేసుకున్నా నాకు అట్లీస్ట్ 2 years ఉంటుండే కదా, అనవసరంగా ఈ Tier 2 వేసుకొని 3 నెలలే ఉన్నాయి నాకు ఇంకా అని అప్పుడు చాలా డిప్రెస్ అయ్యాను అనమాట. నా లైఫ్ లో, నా స్టూడెంట్ జర్నీలో దాట్ వాజ్ ద మోస్ట్ హిటెడ్ టైమ్. అండ్ ఆ టైంలోనే I saw my real colors of my friends, to be honest. చాలా మంది 20 lakhs కదా కొనుక్కో వీసా. No, that is a bad option. నాకు అసలు ప్రాక్టికల్ గా అనిపించలేదు. నేను ఎలా అంటే ఐ వాంట్ టు వర్క్ అండ్ బిల్డ్ మై కెరియర్ అన్నట్టు ఉంటాను. సో 20 lakhs పెట్టి నేను ఒక Tier 2 వీసా కొనుక్కున్నాను అనుకోండి, వాట్ ఐ హ్యావ్ టు డూ లైక్ సిట్ అట్ హోమ్ అండ్ నేనే ఇంకా ట్యాక్స్లు ఇవన్నీ కట్టాలి కదా. సో దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ ఫర్ మీ అనిపించింది. అండ్ నేను ఇన్ని లక్షలు పెట్టి చదివింది మళ్ళీ వీసాలు కొనుక్కొని ఉండడానికి కాదు. అండ్ ఐ హ్యాడ్ నేను ఇక్కడే ఉండాలి అని ఏం లేదు. ఇఫ్ ఐ గో బ్యాక్ టు ఇండియా I can get a job. I'm capable. Yes. But the only thing is I want to stay here by building my future. I have a dream life to stay. అంతే. సో వై ఇస్ ఇట్ అన్నట్టు అనుకున్నాను. అండ్ నేను ఆ డెసిషన్ చూస్ చేసుకోకపోతే చాలా మంది ఎందుకు చూస్ చేసుకోవట్లేవు, టైం లేదు, చూడని. బట్ వాట్ ఐ డిసైడెడ్ టు మై సెల్ఫ్ ఇస్, నాకు ఏప్రిల్ జాబ్ పోయింది, మే, జూన్, జూలై నాకు టైం అనమాట. జూలై 30th లోపల ఐ హ్యావ్ టు గెట్ ఎ జాబ్ అని. సో ఐ స్టార్టెడ్ అప్లైయింగ్ మై జాబ్స్. మళ్ళీ ఆ 3 months ఇంట్లో కూర్చొని మార్నింగ్ నుంచి రాత్రి రోజుకి, ఐ డోంట్ రిమెంబర్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఐ డెడ్, లైక్ నాకు తెలిసి more than 100. అండ్ అప్పుడు మళ్ళీ బ్రేక్ డౌన్స్. అప్పుడు స్ట్రాంగ్ ఉండడమే చాలా కష్టం. లైక్ సెల్ఫ్ డౌట్ వస్తుంది, అసలు నాకెందుకు పోయింది, నేను పని చేయనేమో, నాకు పని రాదేమో, ఇలా చాలా సెల్ఫ్ డౌట్ నాకు నేనే. అండ్ నాకు నేను చాలా లోగా ఫీల్ అయిన మూమెంట్ అది. ఐ థింక్ దట్ ఎట్ దాట్ మూమెంట్ ఆఫ్ టైమ్ మై సరౌండింగ్స్ యాక్చువల్లీ హెల్ప్ మీ. నా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, నాకు ఇండియాలో ఉన్న ఫ్రెండ్స్ కానీ, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు ఇండియాలో. తను ఎలా అంటే నా టఫెస్ట్ టైంలో హీ వాజ్ దేర్ ఫర్ మీ అండ్ హీ వాజ్ లైక్ జాబ్ రావాలంటే ఈ దేవుడికి మొక్కో అని చెప్తే నేను అలా మొక్కున్నాను కూడా. నరసింహస్వామిది అహోబిలం టెంపుల్ ఉంటది కదా, అక్కడ మొక్కో జాబ్ వస్తుంది అన్నాడు, అది మొక్కున్నాను. అండ్ అట్లా లైక్ నా ఫ్రెండ్స్ చేసే చిన్న సపోర్ట్ వాజ్ రియలీ గుడ్. దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్. ఎవరు చెప్పలేదు. ఆ 3 months టైం అంత కష్టమైన టైం, బట్ ఒక్క ఫ్రెండ్ కూడా అది రాదు నీకు అనలేదు. నా బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ మై ఫ్రెండ్స్. నా చుట్టూ నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ. నాకు ఫస్ట్ జాబ్ పోయినప్పుడు నా ఫస్ట్ కాల్ నేను చేసింది మా డాడీకి. నేను ఫోన్ చేసి ఏడ్చి, డాడీ నా జాబ్ పోయింది, నాది ఇలా అయిపోయింది అని ఏడ్చాను అనమాట. సో నేను ఎప్పుడు మా డాడీకి ఫోన్ చేసి ఇట్లా బాధ ఉంది అని చెప్పాను, ఏదైనా నేనే డీల్ చేసుకుంటాను.
అట్లాంటిది ఆ రోజు ఆయన చెప్పాను. అండ్ హీ స్పోక్ టు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడి తనని చూసుకోండి అని చెప్పాడు. అండ్ నేను మా డాడీకి మంచిగా మాట్లాడినప్పుడు హీ సెడ్ నీకు జాబ్ వస్తుంది, రాకపోతే వదిలేసేయి, వచ్చేసి ఇక్కడ నీకు ఏముంది అన్నట్టు అలా కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. పేరెంట్స్ ప్లే అ వెరీ బిగ్ రోల్ వెన్ యు ఆర్ డిప్రెస్డ్. ఎస్. అండ్ నాకు ఆ టైంలో నా జాబ్ పోయిందని మా తాతయ్యకి అందరికీ తెలుసు, ఫ్యామిలీ మెంబర్స్కి. ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా నువ్వు కష్టపడతావు, యూనో పోగొట్టుకున్నావు, యూఆర్ ఫెయిల్యూర్ అన్నట్టు చూడలేదు. లైక్ ఏం కాదు, అది వస్తుంది, రాకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటావు, ఏముంది అని అట్లా అష్యూరెన్స్ ఇచ్చారు. అండ్ అదర్ థింగ్, నా ఫ్రెండ్స్ చెప్పాను కదా, నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్, లైక్ ఇండియాలో ఉన్న ఫ్రెండ్, తన అబ్బాయి తను అహోబిలం టెంపుల్కి వెళ్ళు, అక్కడ మొక్కో, యూనో జాబ్ వస్తే అక్కడికి వస్తాను మొక్కో అని, అలాంటి సపోర్ట్, లైక్ మెంటల్లీ సపోర్ట్ కూడా. అండ్ నాతో మాట్లాడడం, you need that kind of friends to support you in these kind of situations. Yes. Who give hope. Yes. ఇట్లా చెప్పడం వల్ల డెఫినెట్లీ we get a hope. అది నిజంగా నువ్వు అక్కడికి వెళ్ళినందుకు వచ్చింది అని కాదు, బట్ దట్ గివ్స్ యూ స్మాల్ హోప్. ఏమో ఇప్పుడు మొక్కుకుంటే వస్తుందేమో అని చెప్పేసి వచ్చినాక మీరు ఎట్లాగో వెళ్తారు. సో దట్ ఇస్ అ గుడ్ థింగ్ విచ్ యువర్ ఫ్రెండ్స్ డూ. సో ఆ 3 months లో ఫస్ట్ 2 months నాకు అసలు ఏ ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అవ్వలేదు, ఎక్కడ షార్ట్ లిస్ట్ అవ్వలేదు. అండ్ ఐ యూస్ టు అప్లై లైక్ 12 hours, 13 hours, 14 hours. వాట్ డూ యూ థింక్? అంటే ఒక రోజు కూర్చొని ఒక 50-60 అప్లికేషన్లు వేయడం బెటరా, లేకపోతే క్వాలిటీవి ఒక 10 అప్లికేషన్స్ వేయడం బెటరా? సో క్వాలిటీగా అప్లై చేయాలి, క్వాంటిటీ కూడా అప్లై చేయాలి. సో క్వాలిటీగా ఒక 5-6 చేసిన, క్వాంటిటీగా నువ్వు యూనో బస్ ఎక్కేటప్పుడు లింక్డ్ఇన్ లో ఈజీ అప్లై చేయడము, అట్లాంటివి కూడా చేస్తూ ఉండాలి. ఈజీ అప్లై ఆప్షన్. Do you think you have to edit your resume for every job description or అది it differs on the role. For example, నేను సప్లై చైన్లో అనుకోండి, సప్లై చైన్లో 3 different categories ఉంటాయి. లైక్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, లాజిస్టిక్స్ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, అండ్ కమర్షియల్ రోల్స్ ఉంటాయి. సో ఇవన్నిట్లలో 4కి నేను ఒకటే CV చేస్తా అంటే నడవదు. సో ఈ 4 categoriesకి 4 CVలు పెట్టుకొని దేనికి దాని CV అప్లై చేస్తున్నానంటే ఓకే. సో అట్లా స్ట్రాటజీ పెట్టుకోవాలి మనం. సో నేనేం చేశానంటే, నా జాబ్ అయినప్పుడు నేను కన్సల్టెంట్ లాగా జాబ్ పోగొట్టుకున్నాను కదా, బట్ ఐ హ్యాడ్ ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్, నాకు బయర్ ఎక్స్పీరియన్స్ ఉండే, నాకు ఇండియన్ ఎక్స్పీరియన్స్, టాక్టికల్ రోల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండే. సో ఐ వాస్ ట్రయింగ్ ఫర్ 3-4 different roles and I had 3-4-5-6 versions. నాకు గుర్తులేదు ఎన్ని versions, బట్ ఐ రిమెంబర్ ఐ హ్యావ్ ఎ CV ఫోల్డర్. నాకు ఈ రోల్, ఇలాంటి రోల్స్కి ఈ CV వాడాలి అని ఒక ఫోల్డర్ చేసుకున్నాను అనమాట. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ CVs పెట్టుకొని అప్లై చేశాను. అండ్ ఇన్ మై 3rd month, ఇంకో 1 monthలో నా జాబ్ అయిపోతుంది అన్న టైంలో ఐ యాక్చువల్లీ గేవ్ ఇంటర్వ్యూస్. అప్పుడు నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ Big 4 కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది, మళ్ళీ NHS నుంచి ఇంటర్వ్యూ వచ్చింది, అండ్ కొన్ని ఫుడ్ FMCG కంపెనీస్ నుంచి ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఐ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్వ్యూస్. నా ఇంటర్వ్యూ ఫస్ట్ 2nd rounds అయిపోయినాయి, కానీ ఏ ఇంటర్వ్యూ కన్ఫర్మ్ అవ్వలే అనమాట, లైక్ జాబ్ వచ్చింది అని. అండ్ ఐ హ్యాడ్ లాస్ట్ 1 week లెఫ్ట్. ఆ టైంలో ఐ గాట్ అన్ ఇంటర్వ్యూ కాల్ ఫ్రమ్ వన్ ఆఫ్ ఎ వెరీ స్మాల్ బిజినెస్ కంపెనీ, యూకేలో ఎక్కడో వేల్స్లో ఉన్న కంపెనీ. వాళ్ళు ఇలా ప్రొక్యూర్మెంట్ రోల్కి, అసిస్టెంట్ రోల్కి ట్రై చేస్తున్నామని. అసిస్టెంట్ రోల్, నాట్ మేనేజర్, సీనియర్ రోల్ కూడా కాదు. నాకు 5 years ఎక్స్పీరియన్స్ అయింది అప్పటికి, బట్ అసిస్టెంట్ రోల్ అన్నా ఐ వాస్ లైక్ ఓకే, ఏదో ఒక జాబ్ వస్తే చాలు, టైటీ వస్తే చాలు అని. ఐ స్పోక్ టు దట్ పర్సన్. ఆ కంపెనీ CEO ఒక మలయాళం ఆయన. సో తను ఇంటర్వ్యూ తీసుకున్నాడు, అయిపోయింది వర్చువల్ ఇంటర్వ్యూ. హీ సెడ్ ఐ లైక్ యువర్ ఇంటర్వ్యూ అంతా, నేను స్పాన్సర్ కూడా ఇస్తాను, బట్ ఐ వాంట్ యూ టు వర్క్ ఫర్ ఎ ట్రయల్ జాబ్. ఒక రోజు వచ్చి ట్రయల్గా పనిచేయి, ఐ వాంట్ టు సీ డూ లైక్ నీకు అంత కెపాసిటీ ఉందా అని అర్థం చేసుకుంటాను, అండ్ ఇఫ్ ఎస్ ఐ విల్ గివ్ యూ అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్కి వేల్స్కి ట్రైన్ బుక్ చేసేసుకున్నాను. ట్రైన్ కాస్ట్ వాజ్ అరౌండ్ 250 pounds. నాకు ఇప్పటికి గుర్తుంది. లైక్ వాట్ ఎవర్ అని అనుకొని చేసేసాను, జాబ్ రావడం ఎక్కువ అని. ఐ వెంట్ ఫర్ ద ట్రయల్ జాబ్. అప్పుడు ఒక మలయాళం వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అదే 1 day అకామిడేషన్ ఫేస్బుక్లో ఎత్తుక్కొని. సో వెళ్ళాను, ఇంటర్వ్యూ ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయింది. లంచ్ టైం వరకు బాగా అయింది. అప్పటి వరకు అన్నీ దే చెక్డ్ మై వర్క్, ఎవ్రీథింగ్. అంటే కాల్స్ చేయడం కానీ, సప్లయర్స్ మాట్లాడడం కానీ, అవన్నీ అప్పుడు ట్రై చేశాను అనమాట. అండ్ డ్యూరింగ్ లంచ్ టైం ఆ మేనేజర్ వచ్చి చెప్పాడు, యూ ఆర్ సెలెక్టెడ్, వీ లైక్ యూ, వీ వాంట్ ఆఫర్ యూ అని. బట్ ఐమ్ లైక్ ఓ మై గాడ్, ఓకే ఏదో ఒకటి దొరికిందన్న సాటిస్ఫాక్షన్ ఉండే. బట్ లంచ్ బ్రేక్లో బయటికి వెళ్ళి నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఇచ్చానో, ఈ NHS జాబ్ ఇంటర్వ్యూ, వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను, ఏమైంది జాబ్ ఇంటర్వ్యూ, ఐ డెంట్ గెట్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ యూ, దే డెంట్ ఆన్సర్ మై కాల్. సరే అనుకున్నాను, బట్ ఐ గాట్ కాల్ బ్యాక్ ఇన్ నెక్స్ట్ సెకండ్ saying, sorry Sahithi, I was out of office, నాకు sick leave లో ఉండే, and you got selected అన్నదా. Oh my god. అప్పుడు ఆ రోజు లిటరలీ I got 2 offer letters on my hand, and I had like 3 days left. సో ఇద్దరు స్పాన్సర్ చేస్తా అన్నారు, అండ్ దిస్ ఇస్ అన్ అసిస్టెంట్ రోల్, వెరీ స్మాల్ రోల్, అండ్ అది ఒక సీనియర్ బయర్ రోల్.
సో ఐ స్పోక్ టు దిస్ మేనేజర్. I told them my apologies. Sorry, నాకు మీరు చాలా ఇంపార్టెంట్. యూ గేవ్ మీ ద హోప్ ఇన్ ద లాస్ట్ మినిట్. బట్ టు బి ఆనెస్ట్ నాకు ఇప్పుడే ఇంకో కాల్ ఆఫర్ లెటర్ వచ్చింది అండ్ ఇట్స్ అ సీనియర్ బయర్ రోల్ అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఆర్ రిలేషన్షిప్ బట్ ఐ వుడ్ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ ఇన్ ఫ్యూచర్ బట్ నవ్ ఐ వాంట్ టు చూస్ దెమ్ అని చెప్పాను. యా ఐ అండర్స్టాండ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి వాళ్ళు అన్నారు. మళ్ళీ వేల్స్ నుంచి లండన్ వచ్చి ఐ స్టార్టెడ్ మై అప్లికేషన్ ప్రాసెస్. టైర్ టు అప్లై చేశాను. How long it took for you to finish all the process? Because you almost had at least like 3 to 4 days. But I got my Tier 2 visa in 1 day. So, no, But because people say it takes like 4 months, 5 months of time to No. do the process. if your employer has that code, నీకు కనుక సాక్ కోడ్ రిలీజ్ చేశాడు అనుకో, యూ కెన్ డైరెక్ట్లీ అప్లై యువర్ వీసా. అండ్ అప్లైడ్ మై వీసా లైక్ ఫాస్ట్ ట్రాక్ అప్లై చేశాను Okay. అండ్ ప్రయారిటీ వీసా లాగా ఐ గాట్ ఇట్ ఇన్ 1 day.